సో ఈరోజు అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఏంటంటే మనం మీషోలో అయితే ఈ ప్రొడక్ట్స్ అనేవి బ్యాగ్స్ అనేవి పెట్టామన్నమాట సేల్కి. సో అయితే మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఇక్కడే తెలంగాణ నుంచి. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను అస్సలు అనుకోలేదు ఇట్లా క్లిక్ అయిద్దని. అంటే ఆ ఫస్ట్ ఆర్డర్ రావడమే అంటే నేను ఏదో ఊరికే అలా పెట్టేశాను కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ బ్యాగ్ ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు. సో నేనైతే ఇంక ఇప్పుడు కుట్టి ఇంకా ప్యాక్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకైతే ఏం తెలీదు ఎలా డెలివరీ చేయాలి, ఎలా ప్యాక్ చేయాలి, ఎలా ఆర్డర్, ఈ డెలివరీ అడ్రస్ ఎలా తీసుకోవాలి ఏం తెలీదు. సో నేను కనుక్కుని ఇంకా యూట్యూబ్లో చూసి అయితే డెలివరీ చేస్తున్నాను అనమాట. సో అయితే నేనైతే ఒక చిన్న హ్యాండ్ పర్స్ కూడా కుట్టాను అనమాట గిఫ్ట్ కింద. సో ఈ బ్యాగ్స్ వచ్చేసి నేను ఏం చేశానంటే మాకు దగ్గరలో కొరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఎవరిని అడగోలో తెలియదు. యూట్యూబ్లో అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, కొంచెం కొంచెం అర్థం కావట్లేదు. సో అక్కడికి వెళ్ళి అడిగితే ఇలాంటి బ్యాగ్స్ అంటే నేను ఫస్ట్ అన్నా ఇప్పుడే నాకేం తెలియదు అన్నా అంటే ఒక బ్యాగ్ ఇచ్చారనమాట. అది కొరియర్ చేసేది. సో అందులో నేను సరే అన్న ఏం చేయాలి నెక్స్ట్ ఎక్కడ దొరుకుతాయి బల్క్లో అయితే అంటే కొంచెం దూరం చెప్పాడు, కోటిలో అలా దొరుకుతాయి అని అన్నారు. సో అంత దూరం మనం ఇప్పుడు వెళ్ళాం కదా, ఆన్లైన్లో కూడా ఉంటాయమ్మా చూసుకో అని అన్నారు. సో నేను తీసుకొచ్చేసి అయితే ఇప్పుడు ప్యాక్ చేసేసాను అనమాట. నీట్గా లోపల పెట్టేశాను. సో ఇక్కడ బార్కోడ్ అనేది అడ్రస్ది మనం అక్కడ స్టిక్కర్ వేసేయాలన్నమాట. సో నేను ఇంకా స్టిక్కర్ చేసేసి డెలివరీ బాయ్ కోసం వెయిట్ చేస్తున్నా. అతను రాగానే ఇంక ఇచ్చి పంపించేస్తాను అనమాట. See you in the next video. Make sure to subscribe my